రాష్ట్రంలో ప్రజలందరిపైన ఆది పరాశక్తి దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆ జగన్మాత కరుణ కటాక్షాలతో సుభిక్షంగా ఉండాలని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఆకాంక్షించారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జర్నలిస్టుల దసరా సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి ఏడు జరిగినట్టుగానే ఈరోజు కూడా దసరా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సత్యనారాయణ గారికి, కార్యక్రమానికి విచ్చేసిన పరిసర ప్రాంతాల జిల్లాల నాయకులు, విశాఖ ఫెడరేషన్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు అందరికీ మరొకమారు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఇది ఉపన్యాసాల వేదిక కాదు, ఏదో సరదాగా సంవత్సరంలో మనం ఇలా నడుపుకునే సందర్భాలు మూడో నాలుగో ఉంటాయి. మిగతా సందర్భాల్లో ఎలాగో మనకుండే సమస్యలు ఆల్రెడీ ఇప్పటికే మన శ్రీనిబాబు ఏకరువు పెట్టాడు. ఇళ్ల స్థలాలు, లేకుంటే ఆరోగ్య బీమా, లేకపోతే మిగతా సమస్యలన్నీ ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ మనం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది అనేది మరొక్కసారి గుర్తు చేస్తూ, మనం ఈవేళ అటు ప్రభుత్వాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు, వ్యవస్థలు, మిగతా వాళ్ళకి జర్నలిస్టులు ఈవేళ కరివేపాకు కంటే మనం ఇంకా తేలికైపోయినాం. కారణం వీళ్ళ మనకంటే మన యజమానులు వాళ్ళకు ముద్దయినారు. యజమానులతో ఉన్నారు కాబట్టి మీరు గమనించండి, అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా వారి పక్కన కొందరు యజమానులు, వీరి పక్కన కొందరు యజమానులు నిందలు మోసేది జర్నలిస్టులు. మనం మాత్రం ఎందుకంటే మనం ఎక్కడో ఒక దగ్గర రాయాలి కదా, రాయాలి కనుక వారి కోసం తిట్లు తినాల్సిందే, వీరి కోసం తిట్లు తినాల్సిందే. కాబట్టి కరివేపాకు కంటే హీనమైనటువంటి పరిస్థితికి వెళ్ళాం. దయచేసి ఈ విషయంలో ఇది జాతీయ స్థాయిలో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. జరిగిందని చెప్పాలి. మనం ముందుగా ఆయనకి బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఏడాది ముఖ్యంగా మన సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించారు. అదేవిధంగా మన మధురవాడ సాంబశివరావు గారు, అదేవిధంగా ఈశ్వరరావు గారు, మన బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వరరావు గారు, సెక్రటరీ మదన్ గారు, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అధ్యక్షులు మన జగన్మోహన్ గారు, కొడతా శ్రీనివాస్ గారి మధ్య మనతో అసోసియేషన్ అయ్యారు. ఆయన మనకి ఉపాధ్యక్షులుగా ఉంటున్నారు స్మాల్ అండ్ మీడియం పేపర్స్కి. ఆయనకి ఈ ఆరుగురు ఎంతో కష్టపడి పనిచేయడం వల్లే ఇంత సక్సెస్ అయింది. మిగతా టీం సభ్యులు కూడా ఎంతో సహకరించారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన శ్రీనిబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నెక్స్ట్ కార్యక్రమం మన పిక్నిక్. ఈ పిక్నిక్కి ప్రధానంగా మన మధురవాడ సాంబశివరావు, ఆనంద్ గారు, రంగనాథ్, దానికోసం ఎంత దాకైనా వెళ్ళేటువంటి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ సామాజిక ఉద్యమకారులు బొలిశెట్టి సత్యనారాయణ గారిని మన ఏకైక అతిథి ఆయనే. మనం ఎవరిని కూడా ఇన్వైట్ చేసుకోవడం లేదు. దయచేసి ముందుగా అంతా ఒక క్రమశిక్షణగా ముగిస్తాం. ఎందుకంటే మీకు ఈ సమయంలో